ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేసును ఎన్ఐఏకి అప్పగించింది కేంద్ర హోంశాఖ. కారు పేలుడుపై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. ఢిల్లీ పేలుడులో దాదాపుగా మృతుల సంఖ్య 12కు చేరుకుంది. హాస్పిటల్లో మరో 23 మంది చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ కార్ బ్లాస్ట్లో మరో డాక్టర్ అరెస్ట్ అయినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జైషే మహమ్మద్కు డాక్టర్ సాజద్ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సాజద్ స్వస్థలం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా. ఇక పీజీ మెడిసిన్ చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది సాజద్ అహ్మద్ మల్లా. ఢిల్లీ బ్లాస్ట్లో కశ్మీరీ డాక్టర్లే ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. 7గురిలో 3 డాక్టర్లు అయితే అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ ఆదిల్ అహ్మద్, డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ షాహీనా అరెస్ట్ అయ్యారు. జైషే మహిళా విభాగం చీఫ్గా డాక్టర్ షహీనా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొత్తం 2900 కిలోల ఐఈడీ మెటీరియల్ని స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్ నుంచి పేలుడు పదార్థాలతో డాక్టర్ ఉమర్ పరారైనట్లుగా కూడా తెలుస్తోంది. నిన్న రోజంతా ఢిల్లీలోనే కారులో చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి ఉంది డాక్టర్ ఉమర్. ఇక అందరూ దొరికిపోవడంతో ఆత్మాహుతి దాడికి పాల్పడాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం 6:45 ఎర్రకోట సమీపంలో ఆత్మాహుతి దాడి అయితే జరిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, దీనికి సంబంధించి అందరూ దొరికిపోయారు కాబట్టి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా ఒకంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా, ఎలా చూడాలి దీన్ని? మురళి, గత 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున అటు హర్యానా గానీ, ఇటు గుజరాత్, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో, అలాగే ఉత్తరప్రదేశ్ గానీ, బీహార్ గానీ, ఇలా కొన్ని రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా సోదాలు జరుగుతున్నాయి. అదే పాకిస్తాన్ సంబంధం ఉన్నటువంటి ఉగ్రవాదులతో లింక్, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో లింక్ ఉన్నటువంటి కొంతమందిని అటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గానీ, అలాగే ఇటు మన ఇంటెలిజెన్స్ బ్యూరో గానీ, అలాగే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గానీ, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ కోసం గాలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా నిన్న మన హైదరాబాద్ లో గానీ, అలాగే అటు హర్యానాలోని ఫరీదాబాద్ లో గానీ దాదాపుగా 2900 కేజీల సంబంధించి పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు క్రమంగా విచారణ జరుగుతున్న క్రమంలో అటు గుజరాత్ లో గానీ, మరి ఉత్తరప్రదేశ్ లోని లక్నో, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా పేలుడు పదార్థాలతో పాటుగా AK-47 వంటి రైఫిల్స్ ని కూడా గుర్తించారు. దీంతో అక్కడ అంటే డాక్టర్లుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది మహిళలను, అలాగే ఇటు ముజామిల్ గానీ, అలాగే అక్బర్ గానీ, వీళ్ళ కొంతమంది డాక్టర్లను కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఇక ఇప్పుడు వీళ్ళని విచారిస్తున్న సందర్భంలో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాము పాకిస్తాన్ ఆదేశాలతోనే పనిచేస్తున్నాము, తమకు అంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో నుంచి కొన్ని అంటే ఆయుధాలు కానీ, అదేవిధంగా పేలుడు పదార్థాలు కానీ అందుతున్నాయి. అదేవిధంగా నిధులకు సంబంధించి కూడా కొంతమంది అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదైతే సరిహద్దుల్లో పనిచేస్తున్నారో, పుల్వామా కానీ, అలాగే పెహల్గామ్ కానీ ఏదైతే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నాయో, అనంతనాగ్ కానీ, అక్కడి నుంచి తమకు కొన్ని ఆయుధాలు, అదేవిధంగా పేలుడు పదార్థాలు, నిధులు కూడా వస్తున్నాయి. భారత కరెన్సీలోకి నిధులను కూడా మార్చి పంపిస్తున్నారు అనేటువంటి ఆసక్తికర విషయాలను కూడా కొంత వాళ్ళు పంచుకున్నట్టుగా కూడా తెలుస్తోంది దీనికి విచారణలో. ఇక ఇప్పుడు బాంబు పేలుడు జరిగిందో దీనికి సంబంధించి ఉమర్ అనే వ్యక్తిని కూడా గుర్తించారు. అతను నిన్న జరిగినటువంటి పేలుడులో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అతను కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. దీంతో అతనికి సంబంధించి DNA పరీక్షలు నిర్వహించారు. DNA పరీక్షలు నిర్వహించిన తర్వాత అతని కుటుంబ సభ్యులను, అలాగే అతనితో సంబంధం ఉన్నటువంటి కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అతని కాల్ డేటా కానీ, అలాగే అతని నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాల్లోని కొంతమంది ఎవరైతే ఈ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నారో వాళ్ళందరూ ఫరీదాబాద్ లో వాళ్ళందరినీ కూడా ఆరాధిస్తున్న క్రమంలోనే ఎక్కువ మంది దీనికి సంబంధించి అంటే ఢిల్లీ బాంబు పేలుళ్లతో పాటుగా దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా బాంబు పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉంది అనేటువంటి పక్కా సమాచారాన్ని ఎన్ఐఏ కానీ, అలాగే అటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ, మరికొన్ని అంటే భద్రతా బలగాలు ఈ విధంగా గుర్తించడం జరిగింది. దీంతోనే ఇప్పుడు మరికొన్ని చర్యలు కూడా ఉండే అవకాశం ఉంది. ఏదైతే ఈ మహిళలు కూడా కొన్ని యూనివర్సిటీలు అంటే జైషే మహమ్మద్కి సంబంధించి మహిళా విభాగాన్ని నడుపుతున్నటువంటి కొంతమంది మహిళలు కూడా దీనికి సంబంధించి భాగస్వామ్యం అంటే వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. దీంతో వాళ్ళను కూడా గుర్తించి అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. డాక్టర్ సాజద్ నుంచి ఒకంత ఇన్ఫర్మేషన్ అయితే సేకరించారనేటువంటి మాట, ఎక్కడెక్కడ పేలుడు జరపాలనుకున్నాం అనే దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ సాజద్ దగ్గర నుంచి తీసుకున్నారనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించి 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగినటువంటి అటాక్ తర్వాత
అంటే దేశంలో అలజడి కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులకు చివరికి మన ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు గాని, విజయవాడ గాని, అలాగే రాయలసీమలోని అనంతపురం గాని, కడప గాని మరికొన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పేలుడు పదార్థాలను కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించేటువంటి కొన్ని అంటే రవాణా మార్గాల ద్వారా కొన్ని పేలుడు పదార్థాలను కూడా సేకరిస్తున్నారు. అదేవిధంగా ఆయుధాలకు సంబంధించి కొన్ని వీటిని కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా వినపడుతోంది. కొన్ని పరికరాలను కూడా వాళ్ళు సేకరించారు అనేది కూడా మనం వినపడుతోంది. ఇక ఇప్పుడు సాజిద్ అరెస్ట్ ద్వారా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు అంటే రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ బాంబు పేలుళ్లకు కూడా పాల్పడే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ లోని రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటుగా ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీ గానీ, చెన్నై రాజధాని ఏదైతే చెన్నై గానీ తమిళనాడు రాజధాని చెన్నై గానీ ఇలా మరికొన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఈ దాడులకు దిగే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన నిఘా వర్గాలు కూడా పక్కా సమాచారం సేకరించి ఎన్ఐఏతో పాటుగా ఇంటెలిజెన్స్ బ్యూరోకి అలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కూడా అందించారు. ఈ క్రమంలోనే మరికొన్ని ప్రాంతాల్లో అంటే ఇటు భద్రతా బలగాలతో పాటుగా నిఘా వర్గాలు కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. ఇక ఎన్ఎస్జీతో పాటుగా మరి సిఆర్పిఎఫ్ గానీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గానీ వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగి ఎవరెవరైతే ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి లేదా వాళ్ళకి సహకరిస్తున్నారనే సమాచారం ఉందో దానికి సంబంధించి మొత్తం కూడా పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఒక ఆత్మాహుతి దాడికే తీవ్రత ఈ విధంగా ఉంది అంటే పట్టుకున్నటువంటి 2900 కిలోలు కాకుండా ఇంకా ఎంత పట్టుబడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సేకరిస్తూ ఉన్నారు. ఆత్మాహుతి దాడి చేసుకుంటేనే తీవ్రత ఈ రేంజ్లో ఉంది అంటే ఒకవేళ ఇంకా పట్టుబడాల్సినటువంటి ఆ పదార్థాలు, బాంబు పేలుడు పదార్థాలు పేలితే దేశంలో ఇంకా ఎలాంటి పేలుళ్లు జరుగుతాయి ఊహకు కూడా అందనటువంటి పరిస్థితి. డాక్టర్ షాహినా, జైషే మహిళా విభాగం చీఫ్కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఫోటోని మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మహిళలు కూడా తీవ్రవాదుల లిస్టులో ఉన్నారు అంటే ఒకంత ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఇంకా ఎక్కడెక్కడ పేలుళ్లు జరపాలి అని అనుకున్నారనే దానికి సంబంధించి సాజద్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే అధికారులు రాబడుతున్నారు. ఇంకా ఒకవేళ పట్టుబడినటువంటి పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ పేలుడుకి సిద్ధంగా ఉన్నాయా, దేశంలో ఎక్కడ ఏ పేలుడు జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఒక భారీ పేలుడికైతే ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. ఒక విధ్వంసం, దేశంలో అశాంతి నెలకొనేటువంటిది, భయాందోళనలో ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పేలుడికి ఉగ్రవాదులు ప్లాన్ చేశారనేటువంటిది అయితే దీంతో తేటతెల్లమవుతోంది. అధికారులు మాత్రం ఎన్ఐఏ పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి తనిఖీలు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాహనాలు కూడా ఎక్కడికక్కడ దగ్ధమైపోయినటువంటి పరిస్థితి మనకు ఎదురుగా